పెనుకొండ నుంచి మా రెడ్డి గ్యారేజ్‌కి వచ్చిన కియా సెల్టోస్ BS6 డీపీఎఫ్ ట్యాంక్ ఇది. ఎప్పుడైనా ఇలా మేము డీపీఎఫ్ క్లీనింగ్ చేసేటప్పుడు కార్బన్ అయితే వచ్చేది. కానీ ఈ సెల్టోస్‌కి వైట్ స్మోక్ లాగా అలాగే పౌడర్ లాగే ఫిల్టర్ మొత్తం వచ్చేస్తుంది. 1.60 లాక్ కిలోమీటర్స్ ఓడోమీటర్ రీడింగ్ ఉన్నా కూడా హెవీగా కార్బన్ అయితే ఫామ్ అయింది. అలాగే ఇంజెక్టర్ సీల్స్ కూడా కంప్లీట్‌గా మెల్ట్ అయి డీజిల్ అయితే లీకేజ్ అవుతుంది. ఇదంతా కార్బన్ ఫామ్ అవ్వడము, ఇంజెక్టర్స్ ఓవర్‌ఫ్లో అవ్వడం వల్ల జరిగింది. ఈ సిచ్యువేషన్‌లో డీపీఎఫ్ క్లీనింగ్ చేసినా కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ 10% మాత్రమే ఉంది. సో, డీపీఎఫ్ ట్యాంకర్ సెన్సార్స్‌తో పాటు ఇంజెక్టర్స్ కూడా రీప్లేస్ చేసుకోవాల్సిందే. అందుకే కార్బన్ క్లీనింగ్, డీపీఎఫ్ క్లీనింగ్, మెయింటెనెన్స్ కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ చేయిస్తే BS6 అయినా, BS4 కార్లు అయినా ఇలాంటి మేజర్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు స్పేర్స్ కాస్టే అరౌండ్ 1,00,000 పైన ఉన్నాయి. చూడాలి కస్టమర్ డెసిషన్ ట్రయల్ చేద్దామా? క్లీనింగ్ చేసి ఆర్ రీప్లేస్ చేద్దామా?